Hello students, good morning. Welcome back to my channel. This is Geeta Subramaniam and today's topic is verb forms. In the previous video, I've taught you the verb forms and types of verbs. Okay, the types of verbs about main verb and auxiliaries. So, in the main verb we have two forms, that is finite and non-finite verbs. Let's start this from non-finite verbs. In non-finite verbs are that it is based on a to infinitive or a participle. It contains a verb that does not show tense, right? Which means it does not show the time at which something happened. అంటే ఎన్ఎఫ్వి అని నేను ఇక్కడ మీకు బోర్డు మీద రాస్తున్నాను కదా, ఆ ఎన్ఎఫ్వి అంటే నాన్ ఫినైట్ వర్బ్. నాన్ ఫినైట్ వర్బ్ అంటేనే మీకు ఒక షార్ట్ ఫామ్ ఇచ్చినాను ఇక్కడ డిఎస్టి, అంటే డస్ నాట్ షో టెన్స్. అంటే నాన్ ఫినైట్ వర్బ్స్లో టెన్స్ అనేది ఉండదు. టెన్స్ అంటే ఏంటి? కాలాలు. అంటే వాట్స్ వేర్ సంథింగ్ అండ్ విచ్ సంథింగ్ హ్యాపెండ్ అనేది, ఏ టైంలో జరిగింది అనేది మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో under this non-finite verbs there are three types of non-finite verbs. What are they? Gerunds, infinitives, participle. Okay, gerunds, participles and infinitive, right? What are gerunds here? Gerunds ante enti actually? Gerunds are nothing but it's నేను verb అంటే ఏం చెప్పాను మీకు? వర్క్. ఓకే, these are verbs that function as nouns. ఇక్కడ జెరన్స్ అంటే వర్బ్, బట్ అది నౌన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. నేను చెప్పాను ఇది చాలా ఈజీ అర్థం చేసుకుంటే, ఓకేనా? అండ్ హ్యావ్ అండ్ ఇంగ్ ఎండింగ్. ఇంగ్ అనేది ఎండింగ్లో మనకు ఇంగ్ అనేది వర్బ్కి, ఫర్ ఎగ్జాంపుల్ సి ఇంగ్, ఈట్ ఇంగ్ అని చెప్పేసి మనకు జిరెంట్స్కి వస్తుంది అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ జిరెంట్స్ అంటే, ఇఫ్ దిస్ వర్డ్స్ క్యాన్ బి రీప్లేస్డ్ బై ద ప్రనౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిరెంట్స్ ప్లేస్లో మీరు ఒక ప్రనౌన్ని, అంటే ఆ ప్రనౌన్ ఏంటి? ఇట్, ఇట్ అనేది మీరు రీప్లేస్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ జిరెంట్. ఇది ఒక క్లూ మీకు. చూడండి, ఎగ్జాంపుల్ జంపింగ్ ఈజ్ ఫన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జంపింగ్ ప్లేస్లో ఇట్ ఈస్ ఫన్ అని మీరు ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. ప్రనౌన్తో రీప్లేస్ చేసే ఒక వర్డ్ ఉంది కదా, ఆ సెంటెన్స్ని మనం జిరెంట్స్ అంటాం అనమాట. జిరెంట్స్, ఆ వర్డ్ని మనం ఏమంటాం? జిరెంట్స్ అంటాం, రైట్? రీడింగ్ ఈజ్ మై హాబీ. ఇక్కడ కూడా ఇట్ ఈజ్ మై హాబీ అని మీరు చెప్పచ్చు. నెక్స్ట్, ఈటింగ్ బ్రెడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇక్కడ చూడండి, ఈటింగ్ బ్రెడ్, ఇట్ ఈజ్ అంటే ఈటింగ్ బ్రెడ్ అంటే ఇక్కడ ఈటింగ్ అనేది ఏంటి? ఇట్ అనేది మనం రీప్లేస్ చేయకపోయినా మాకు ఏంటి? సో ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది మనం ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఈటింగ్ బ్రెడ్ అనేది ఆ ప్లేస్లో, ఈటింగ్ ప్లేస్లో ఇట్, ఈ బ్రెడ్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసేయండి. నెక్స్ట్ ఈటింగ్ బ్రెడ్ అనేది తీసేస్తే ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ అక్కడ స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్ అంటే ఇట్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్ అని చెప్పచ్చుగా. నెక్స్ట్, దే లవ్ ఈటింగ్ ఫిష్. అలాగే ఇక్కడ దే లవ్ ఈటింగ్ ప్లేస్లో మీరు ఇట్ అని పెట్టండి, రీప్లేస్ చేయండి. దే లవ్ ఇట్ అని చెప్పేసి మీరు రీప్లేస్ చేయొచ్చు. సో దీస్ టైప్స్ ఆఫ్ వర్డ్స్, అంటే ఈ వర్డ్స్ అన్ని ఇక్కడ నౌన్ లాగా వర్క్ చేస్తాయి అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ జిరెంట్స్. మనం ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, జంపింగ్ ఈజ్ ఫన్ అంటే జంపింగ్ ఎగిరేది అంటే అది ఒక వర్కే, కానీ ఇక్కడ ఎగిరేది అనేది నౌన్ లాగా వర్క్ చేస్తుంది. రీడింగ్ ఈజ్ మై హాబీ అంటే చదివేది నా హాబీ అంటే అక్కడ అది మనకు నౌన్ లాగా వర్క్ చేస్తుంది. చూడండి డిఫరెన్స్. నెక్స్ట్ విల్ గో టు పార్టిసిపల్. వాట్ ఈస్ పార్టిసిపల్? పార్టిసిపల్ ఈజ్ అ వర్బల్ ఓన్లీ. అది కూడా వర్బల్. ఇక్కడ వర్బల్స్ దట్ ఫంక్షన్ యాజ్, అక్కడ మనకు నౌన్ లాగా పనిచేస్తుంది జెరెంట్స్లో. ఇక్కడ చూడండి, ఫంక్షన్ యాజ్ మోడిఫైయింగ్ నౌన్స్, రైట్? ఇట్ ఎండ్స్ విత్, ఇక్కడ జెరెంట్స్లో ఐఎన్జీతో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్స్ విత్ ఐఎన్జీ, ఈడి, డి, ఈఎన్, టి అండ్ ఎన్. వీటితో మనకు పార్టిసిపల్స్ అనేది ఎండ్ అవుతుంది, రైట్? ఓకే, మనకు
two types of participles are there. What are they? Present participle and past participle. సో ఇక్కడ పార్టిసిపల్స్ అంటే ఇక్కడ ఏంటి మనకు కాలాలు తెలిపేదన్నమాట. కానీ ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్కి ఏవి యూస్ చేస్తున్నారో అవే యూస్ చేస్తాము. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఏ టైంలో అనేది ఇక్కడ చెప్పలేదు. చూడండి, కావాల్సింటే జెరన్స్లో కూడా చూడండి, జంపింగ్ ఈజ్ ఫన్ అంటే జంప్ చేసేది ఒక ఫన్ అంటే ఒక ఆట అని చెప్పేసి, ఒక జాలీ ఆట అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ టైం అనేది మీకు మెన్షన్ చేయలేదు. రీడింగ్ ఈజ్ మై హాబీ అంటే రీడింగ్ ఈజ్ మై హాబీ అనేది చెప్పినారు, కానీ అక్కడ మీకు టైం అనేది మెన్షన్ చేయలేదు. నేను ఈ టైంలో చదువుతాను, నిన్న చదివాను, మొన్న చదివాను, రేపు చదువుతానని చెప్పలేదు. సో దీస్ ఆర్ జెరెంట్స్ అనమాట. ఇక్కడ టైమింగ్స్ లేవు. ఇవి యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాన్ ఫినైట్ వర్బ్స్ అనమాట. ఎందుకంటే ఇది టైమింగ్స్ అనేది చెప్పవు అనమాట. టెన్స్ అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెట్స్ సీ ద పార్టిసిపల్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్టిసిపల్స్. ఓకే, ద డాన్సింగ్ ప్యారెట్స్ ఎంటర్టైన్ ద క్రౌడ్. చూడండి, ద డాన్సింగ్ ప్యారెట్స్ అనేది ఇక్కడ చూడండి మనకు మీనింగ్ ఏమిస్తుంది. ఈ యొక్క డాన్స్ ఆడే యొక్క ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో క్రౌడ్ని ఎంటర్టైన్ చేశాయి. చూడండి, మనకు పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. ఫస్ట్ మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అయితే ఐఎన్జి ఇంగ్ వస్తుంది. చూడండి, పైన నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను కదా. నెక్స్ట్ ప్రెజెంట్ పార్టిసిపల్కి ఇంగ్ వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్కి ఈ ఫార్మ్స్ అన్నీ వస్తాయి. ఈడి, డి, ఈఎన్, టి, ఎన్ అనే ఫార్మ్స్ వస్తాయి అన్నమాట. యాజ్ ఐ సెడ్ చూడండి, పార్టిసిపల్స్ అంటే ఏంటంటే మోడిఫైయింగ్ నౌన్స్, అంటే నౌన్స్ని మోడిఫై చేస్తుంది. చూడండి, మన ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే కరెక్ట్గా మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఓకే, ద డాన్సింగ్ ప్యారెట్స్ ఎంటర్టైన్ ద క్రౌడ్ అంటే ఈ ప్యారెట్స్ ఎలాంటివి అంటే డాన్సింగ్ ప్యారెట్స్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుందా లేదా? డాన్సింగ్ ప్యారెట్స్ అంటే ఎగురుతున్న ప్యారెట్స్. మనం మామూలుగా ప్యారెట్స్ అని చెప్తే అక్కడ పార్టిసిపల్ అనేది ఉండదు. ఇక్కడ నౌన్ని మాడిఫై చేస్తుంది. నౌన్స్ ఏంటి ఇక్కడ? నౌన్స్ అంటే నేమ్స్. ఏంటి అక్కడ? ప్యారెట్స్ అనేది నౌన్, రైట్? ప్యారెట్స్ అనేది నౌన్ కదా. ఆ నౌన్ని మాడిఫై చేసే వర్డ్ ఏంటి ఇక్కడ? డాన్సింగ్. సో ఇక్కడ డాన్సింగ్ అనేది ప్యారెట్స్ని మాడిఫై చేస్తుంది. యాజ్ ఎ సెట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఫంక్షన్స్ యాజ్ మాడిఫైయింగ్ నౌన్స్ అంటే పార్టిసిపల్ అనేది నౌన్స్ని మాడిఫై చేస్తుంది. అంటే నౌన్స్ ఏం చేస్తుంది అది చెప్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ గో టు ద సెకండ్ ఎగ్జాంపుల్, ద ఫ్రోజన్ ఫిష్. ఫ్రోజన్ అంటే ఏంటి? గడ్డ కట్టుకుపోయిన, ఫ్రోజన్ మంచుతో కప్పబడిన ఫ్రోజన్ ఫిష్. ఈ ఫ్రోజన్ అనే వర్డ్ చూడండి, ఇది పాస్ట్ పార్టిసిపల్లో ఉంది. ఓకే, ద ఫ్రోజన్ ఫిష్ వాస్ అన్ ఈజీ మీల్ ఫార్ ద బేర్. అంటే ఈ యొక్క ఫ్రోజన్ ఫిష్ అంటే మంచుతో కప్పబడిన ఒక ఈ ఫిష్ ఏదైతే ఉందో, అంటే ఫిష్ అంటే ఏంటి ఇక్కడ? నౌన్ అని అర్థమైంది. సో ఈ నౌన్ని సపోర్ట్ చేసేది ఏంటి? ఫ్రోజన్. ఓకే, ఈ ఫ్రోజన్ అంటే ఏంటి? యాక్చువల్లీ వర్బ్ ఇది, కానీ ఇక్కడ మనం నౌన్ లాగా చూస్తున్నాం. ఎక్కడ? ఈ ఒక సెంటెన్స్లో, పార్టిసిపల్ అనే సెంటెన్స్లో ఇది నౌన్ కిందకి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ గో టు ద థర్డ్ ఎగ్జాంపుల్, ద వాష్డ్ కార్. వాష్డ్ కార్ లుక్ లైక్ న్యూ అంటే ఈ వాష్డ్ కార్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, వాష్డ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది, అంటే మాడిఫైయింగ్ వర్డ్. అంటే కార్ని ఇక్కడ మాడిఫై చేసింది. అంటే కార్ ఎలా ఉంది? క్లీన్గా, అంటే వాష్ చేసిండే కారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ వర్కింగ్ యాజ్ అ పార్టిసిపల్, దట్ మీన్స్ పాస్ట్ పార్టిసిపల్. నేను చెప్పాను ఇంగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్కి వస్తుంది. ఈడి, డి ఫార్మ్స్ ఇవన్నీ ఎలా అంటే పాస్ట్ పార్టిసిపల్కి వస్తుంది అనమాట. నెక్స్ట్, అ లాస్ట్ ఆపర్చునిటీ నెవర్ కమ్స్ బ్యాక్. ఇక్కడ కూడా లాస్ట్ అనేది ఏంటి? ఇక్కడ లాస్ట్ అనేది ఏంటంటే మనకు మోడిఫైయింగ్ వర్బ్ లాగే. ఆపర్చునిటీ అంటే ఏంటి? అదొక నేమ్. ఓకే, దట్ ఈస్ ద నౌన్. అండ్ లాస్ట్ అంటే పోగొట్టుపోయిన, అంటే అది కూడా వర్బ్ కిందే వస్తుంది. కానీ ఇక్కడ మనం పార్టిసిపల్లో ఇదిని నౌన్ కిందకి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విల్ గో టు ఇన్ఫినైటివ్. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ నాన్-ఫినైటివ్ వర్బ్ విచ్ డస్ నాట్ షో టెన్స్. చూడండి, ఎన్ఎఫ్వి నాన్-ఫినైటివ్ వర్బ్, డిఎస్టి డస్ నాట్ షో టెన్స్. అంటే నాన్-ఫినైటివ్ వర్బ్స్ అనేది టెన్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేయదన్నమాట.
ఓకే, నెక్స్ట్ విల్ గో టు థర్డ్ వన్. వాట్ ఈస్ దట్? ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఇది చాలా ఈజీ. ఈ త్రీ వర్బ్ ఫార్మ్స్ కూడా చాలా ఈజీ. జెరెండ్స్, పార్టిసిపల్స్ అండ్ ఇన్ఫినిటివ్ కూడా. ఇన్ఫినిటివ్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే ఇది బేస్ ఫార్మ్ అంటే స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ వర్డ్ ఇది. అంటే బేస్ ఫార్మ్ అంటే చాలా ఫస్ట్ వర్డ్. ఓకే, బేస్ ఫార్మ్ అంటే మీరు స్టార్టింగ్ యూజ్ చేస్తాం కదా మనం ఈజీ వర్డ్స్. ఈట్, స్లీప్, జంప్, రన్, ఇవన్నీ బేస్ ఫార్మ్స్ అనమాట. ఈ బేస్ ఫార్మ్తో విత్ టు అని యాడ్ అవుతుంది అనమాట. ఫంక్షన్ యాజ్ అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్స్. రైట్, ఎగ్జాంపుల్ చూడండి. మన ఎగ్జాంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, టు జంప్ ఈజ్ ఫన్. ఇక్కడ మనం జిరన్స్లో చూస్తే ఎగ్జాంపుల్ జంపింగ్ ఈజ్ ఫన్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇన్ఫినిటివ్లో చూడండి, టు జంప్ అంటే ఇన్ఫినిటివ్ అనే సెంటెన్సెస్లో మీకు ఎలా వస్తుందంటే టు జంప్. ఎక్కడైనా చూడండి మీరు టు అనే వస్తుంది. టు జంప్ అంటే ఎక్కడ చూసినా అది ఇన్ఫినిటివ్ అనే చెప్తాం. ఇన్ఫినిటివ్. ఓకే, ఇట్ ఈస్ అ వర్బ్ బట్ ఇట్ వర్క్స్ యాజ్ నౌన్. ఓకే, టు జంప్ ఈజ్ ఫన్. అగైన్ నెక్స్ట్, టు లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. టు టీచ్ the children is a difficult task. రియల్లీ కదా, పిల్లలకి చదువు చెప్పి వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలంటే చాలా కష్టం. ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. కష్టం కాదు, ఇట్ ఈస్ ఎ టాస్క్. ఓకే, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. టీచర్ టేక్స్ యాజ్ ఎ ఛాలెంజింగ్ వర్క్. అంటే అది ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా తీసుకుంటారనమాట. ఓకే, ఐ లైక్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ప్రాక్టీస్. ఎవ్రీవన్ వాంటెడ్ టు గో. చూడండి, ఇలా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్లో టు జంప్, టు లవ్, టు టీచ్, నెక్స్ట్ టు రైట్, నెక్స్ట్ టు ప్రాక్టీస్, టు గో, ఇలాగా మనకు బేస్ ఫామ్తో పాటు టు అనేది వస్తుంది. బేస్ ఫామ్ అంటే నేను చెప్పాను కదా సింపుల్ వర్డ్స్ అనమాట. స్టార్టింగ్ వర్డ్స్ అవే వర్బ్లో స్టార్టింగ్ వర్డ్స్ అనమాట. ఓకే, బేస్ ఫామ్ అంటే చూడండి ఇవి చాలా మనకు చాలా ఈజీగా మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఇది అంతా మెయిన్ వర్బ్సే. ఇవన్నీ మెయిన్ వర్బ్సే, కానీ వీటిలో మనకు ఫార్మ్స్ వచ్చినాయి కదా. ఏంటంటే అది ఫినైటివ్ వర్బ్స్, నాన్ ఫినైటివ్ వర్బ్స్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇలాగా చాలా వచ్చింటాయి. అన్నీ ఒక ఇంపార్టెంట్ వర్క్ అనేది మనం తెలుసుకోవాలి. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది జెరెండ్స్, పార్టిసిపల్స్ అండ్ ఇన్ఫినిటివ్స్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ ఈజీలీ. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఆ పజల్ ఇంకా నాకు ఎవరు ఏ రిప్లై అయితే రాలేదు. కమెంట్స్ కూడా ఇంకా ఏ కమెంట్స్ అయితే రాలేదు. జస్ట్ ట్రై టు ఆన్సర్ దట్ పజల్. ఓకేనా? If you like the video, just like it and share it to your friends, and do subscribe to my channel for more upcoming videos. And thank you, students. Take care of yourself, and until then, bye.